ఉదాహరణకి ఎవరైనా అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి తప్పించుకుంటున్నారు అనుకుందాం. ఇంకా వీళ్ళు ఇళ్లలో కూర్చుని అబ్బో వాడు అసలు వాడిని ఎవడేం చేయలేకపోతున్నాడు, వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు, కేసులన్నీ రఫా దఫా చేసేసుకుంటున్నాడు, పోలీసుల్ని మేనేజ్ చేశాడు, మీడియాని మేనేజ్ చేశాడు, కోర్టుని మేనేజ్ చేసేసాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుని చట్టాలు, భారతదేశం యొక్క చట్టాలు, రెండు చట్టాలు ఉన్నాయి. సో ఈ రోజు దేశం యొక్క చట్టాలను తప్పించుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ డబ్బు పలుకుబడి ఉపయోగించి కేసులన్నింటినీ రఫా దఫా చేస్తున్నారు, మనం టీవీలో చూస్తున్నాం. అవన్నీ చూసి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం వాడు తప్పించుకుంటున్నాడని. ఎందుకు అలా మాట్లాడుతుంటామంటే మనకు అవగాహన లేదు కర్మ ఫిలాసఫీ మీద. సో భగవంతుడు ఏ రకంగా చూస్తాడంటే ఈ రోజు ఒక వ్యక్తి తప్పు చేసేటప్పుడు ఆ తప్పు యొక్క శిక్ష అనుభవించడానికి ఒక జీవితకాలం అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఇంకో జన్మ తీసుకుని అనుభవిస్తాడు. మనము చిన్నగా చిన్న మెదళ్లతో ఎట్లా ఆలోచిస్తున్నామంటే వాడు జైలుకి వెళ్ళిపోవాలి, జైలుకి వెళ్ళిపోవాలి, జైలుకి వెళ్ళిపోతే అది శిక్ష ఎట్లా అవుతుంది? ఈ రోజు అమ్మాయిల మీద ఇంత మందిని అత్యాచారాలు చేసేసి శవాలు పూడి చేసి రాజకీయ పలుకుబడితోటి అధికారం ఇది చేస్తున్నప్పుడు సామాన్య ప్రజలు భయభ్రాంతులు అవుతున్నప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టేంత చిన్న శిక్ష భగవంతుడు వెయ్యరు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ జన్మలాడు తప్పించుకుంటాడు అని మనం అనుకుంటున్నాం. వచ్చే జన్మలో ఎక్కడ జన్మ తీసుకుంటాడు? వెళ్ళి ఏ వ్యభిచార కూపాల్లో జన్మ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అప్పుడు అత్యాచారాలు జరుగుతుంటే అప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఈ రోజు ఓవరాల్ గా మనం చూసుకుంటే సొసైటీలో ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ లో సురక్షితంగా ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సురక్షితంగా లేని వాళ్ళు, పూర్తిగా వ్యభిచార కూపాలు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళెందుకు అక్కడ ఉన్నారు, మనం ఎందుకు సురక్షితంగా ఉన్నామంటే చేసుకున్న కర్మలు. సో కాలచక్రాన్ని వెనక్కి తిప్పి చూస్తే ఎవరైతే ఆ కూపాలు ఉన్నారో వాళ్ళు అంతకన్నా ముందు జన్మలో మగ జన్మ తీసుకుని ఈ రకంగానే అత్యాచారాలు చేసి రాజకీయ పలుకుబడితోటి డబ్బు బలంతో తప్పించుకుని ఉంటారు. సో చట్టం పనిచేస్తోంది. ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది. ఈ రోజు నువ్వు అత్యాచారం చేసావు కాబట్టి వచ్చే జన్మలో ఆడజన్మ తీసుకుని నీ పైన జరుగుతుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలంటే ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడతారో అన్ని రకాలుగా జరుగుతుంది. ఆ రకంగా అన్యాయం అయినప్పుడు పోతారు. ఈ స్టేషన్లకు పోయినప్పుడు న్యాయం జరగదు వాళ్ళకి. ఎందుకు జరగదు? నువ్వు అంతకన్నా ముందు జన్మలో ఇది పలుకుబడి ఉపయోగించి నువ్వు న్యాయాన్ని కొనేసావు అక్కడ. సో అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఇక్కడ నీకు జరగదు ఈరోజు. మరి ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత మనం సమాజాన్ని చూసుకుని ఉన్నాయన్నీ ఆలోచించి శక్తి తగ్గించుకోవాలా, లే మంది మనం చూసుకుని మనం ఎవరికైనా ఏమైనా సహాయం చేయడానికి వెళ్ళాలి. సో దీన్నే కర్మల ద్వారా పూజించడం అంటాం.